హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వృషభ రాశి వారు జూలై 28, 29, 30, 31 ఈ 4 తేదీలను మీ క్యాలెండర్లో కేవలం సాధారణమైన 4 రోజులుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకండి. ఎందుకంటే చాలా కాలంగా మీరు ఎవరికీ తెలియకుండా చేసిన కొన్ని మంచి పనులకు ప్రతిఫలం రావడం, పాత లెక్కలన్నీ ఒకేసారి తేలడం, ఎప్పుడూ ఆగిపోయిన అవకాశాలు మళ్ళీ మీ తలుపు తట్టడం వంటి ఊహించని పరిణామాలకు ఈ రోజులు ఒక బలమైన సంకేతంగా మారబోతున్నాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో మీ జీవితంలో ఎప్పుడూ చూడని ఒక వినూత్నమైన, ఆశ్చర్యకరమైన మార్పు కనిపించే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అదృష్టం మీ వైపు ఒక అడుగు వేయబోతోంది. కానీ వీటన్నింటికంటే ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న ఒక ఆడవ్యక్తికి సంబంధించిన ఒక పాత విషయం లేదా ఒక సంఘటన మీకు ఒక సరికొత్త నిజాన్ని, మీరు కలలో కూడా ఊహించని ఒక చేదు నిజాన్ని చూపించవచ్చు. ఆమె ఎవరు? అసలు ఆమె వల్ల మీ జీవితంలో ఇప్పుడు ఏం మారబోతోంది? మీ వెనుక జరుగుతున్న ఆ చీకటి రహస్యం ఏమిటి? ఆ రహస్యం వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒక క్షణం పాటు ఏం జరుగుతోందో అర్థం కాక స్తంభించిపోతారు. ఆ నిజమేమిటో, ఈ 4 రోజుల్లో మీ జీవిత చిత్రం ఎలా మారబోతోందో దయచేసి చివరి వరకు ఓపికగా తెలుసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు పూర్తిగా వినే ముందు వృషభ రాశి వారు ఒక చిన్న పని చేయండి. మన వీడియోకు ఒక లైక్ చేయండి. అలాగే భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ముఖ్యమైన జ్యోతిష్య విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని రాయండి. దానితో పాటుగా ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని అహర్నిశలు పీడిస్తున్న, మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్న ఆ అతిపెద్ద సమస్య ఏదో కూడా కామెంట్లో స్పష్టంగా చెప్పండి. అది మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్న డబ్బు సమస్య కావచ్చు, తీర్చలేక సతమతమవుతున్న అప్పుల సమస్య కావచ్చు, ప్రశాంతత లేని ఉద్యోగం, ముందుకు సాగని వ్యాపారం, కలతలు రేపుతున్న కుటుంబం, సంబంధాలు, వివాహం, పిల్లల భవిష్యత్తు, కోర్టులో ఉన్న ఆస్తి లేదా శారీరక ఆరోగ్యం, మనశ్శాంతికి సంబంధించిన ఎలాంటి సమస్య అయినా కావచ్చు. మీకు వీలైనంత వరకు మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు బయటపెట్టకుండా కేవలం ఆ సమస్యను మాత్రమే అక్కడ రాయండి. మీ అందరి కష్టాలు, సమస్యలు త్వరగా తొలగిపోయి మీకు మంచి జరగాలని, మీ కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జ్యోతిష్యం అనేది మన జీవితంలో జరగబోయే పరిణామాలను ముందుగానే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకునేలా మనల్ని అప్రమత్తం చేసే ఒక అద్భుతమైన, ప్రాచీనమైన మార్గదర్శి. ఈ జూలై మాసం చివరి 4 రోజులు వృషభ రాశి వారి జీవితంలో చాలా కీలకమైన, నిర్ణయాత్మకమైన మలుపులకు కారణం కాబోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. గోచార ప్రభావాలను రాశి ఆధారంగా కేవలం సాధారణ ఫలితాలుగా మాత్రమే చూడాలి. మీ వ్యక్తిగత జన్మ జాతకంలోని గ్రహబలాలు, ప్రస్తుతం మీకు నడుస్తున్న దశాభుక్తులను బట్టి ఈ ఫలితాల్లో కొంతమేర హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఈ గోచారాన్ని ఒక మార్గదర్శిగా మాత్రమే తీసుకోండి. అయినప్పటికీ ఆకాశంలో తిరుగుతున్న గోచార గ్రహస్థితులు మన దైనందిన జీవితంపై ఒక బలమైన ముద్ర వేస్తాయి. మీ రాశినాథుడైన శుక్రుడి సంచారం, లాభస్థానంలో తిష్టవేసిన శని భగవానుడి అపారమైన అనుగ్రహం, అలాగే మీ రాశిపై పడుతున్న ఇతర శుభ మరియు పాపగ్రహాల దృష్టి కారణంగా ఈ 4 రోజుల్లో మీ జాతక చక్రం ఒక అద్భుతమైన కర్మ ఫలితాన్ని మీ చేతికి ఇవ్వబోతోంది. ముఖ్యంగా మీ జీవితంలో గత కొన్నాళ్లుగా మీరు పడుతున్న మానసిక సంఘర్షణకు, మీ గుండెల్లో దాచుకున్న బాధకు ఒక ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. ఈ 4 రోజుల్లో ఆకాశంలోని గ్రహాలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నాయో, ఏ విషయాల్లో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాయో ఇప్పుడు నేను మీకు చాలా వివరంగా, మీకు అర్థమయ్యే సులభమైన భాషలో వివరిస్తాను. ముందుగా జూలై 28వ తేదీ విషయానికి వద్దాం. ఈరోజు ఆషాఢమాసం శుక్లపక్ష చతుర్దశి తిథి, మంగళవారం. ఈరోజు ఉదయం పూర్వాషాఢ నక్షత్రం పూర్తి చేసుకుని రవికి సంబంధించిన ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించే అత్యంత కీలకమైన సమయం. యోగం విషయానికి వస్తే వైధృతి యోగం, అలాగే కరణం, వణిజ కరణం నడుస్తున్నాయి. ఈరోజు మనం ప్రధాన గ్రహస్థితులను చాలా నిశితంగా గమనిస్తే సూర్యుడు తన మిత్రక్షేత్రమైన కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురు భగవానుడు
మూడవ ఇంట కర్కాటక రాశిలో కర్మఫలదాత అయిన శని భగవానుడు మీ రాశి నుండి 11వ ఇంట అంటే లాభస్థానంలో మీనరాశిలో కూర్చొని ఉన్నాడు. బుధుడు చతుర్థ స్థానంలో, ఇక మాయలకు ఊహలకు కారకుడైన రాహువు దశమ స్థానమైన కుంభరాశిలో, కేతువు చతుర్థ స్థానమైన సింహరాశిలో సంచరిస్తున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీ మనస్సుకు మీ ఆలోచనలకు కారకుడైన చంద్రుడు ఈరోజు మీ రాశి నుండి 9వ ఇంట అంటే భాగ్యస్థానంలో మకర రాశిలో సంచరిస్తున్నాడు. దీని అర్థం ఏమిటంటే, జూలై 28వ తేదీన వృషభ రాశి వారికి అదృష్టం స్వయంగా వచ్చి తలుపు తట్టబోతోంది అని జ్యోతిష్య శాస్త్రం ఘంటాపదంగా చెబుతోంది. భాగ్యస్థానంలో చంద్రుడి సంచారం వల్ల మీ ఆలోచన విధానంలో చాలా సానుకూలమైన ప్రశాంతమైన మార్పు వస్తుంది. ఇన్ని రోజులుగా ఎక్కడో ఆగిపోయి ఇక ఈ పని ఎప్పటికీ కాదు, నా రాత ఇంతే అని మీరు నిరాశపడి వదిలేసిన పనులు మళ్ళీ ఒక్కసారిగా కదలడం మొదలవుతాయి. మీకు రావాల్సిన ఒక చాలా ముఖ్యమైన సమాచారం, అది ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ లెటర్ కావచ్చు, లేదా మీ వ్యాపారానికి సంబంధించిన ఒక అగ్రిమెంట్ కావచ్చు, ఈరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు మీకు ఫోన్ లేదా మెయిల్ ద్వారా అందే అవకాశం పుష్కలంగా ఉంది. ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న వారికి, లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో ఊపిరి ఆడక వేరే దారి వెతుక్కుంటున్న వారికి ఈరోజు ఒక శుభవార్త చెవిన పడవచ్చు. అయితే ఇక్కడే మీరు ఒక చాలా ముఖ్యమైన జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఎందుకంటే మీ రాశికి అధిపతి అయిన, మీ జీవితాన్ని శాసించే శుక్రుడు, అలాగే ధైర్యానికి ఆవేశానికి ప్రతీక అయిన కుజుడు ఇద్దరూ కలిసి ఈ సమయంలో మీ రాశి నుండి 2వ ఇంట అనగా మిథున రాశిలో సంచరిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2వ ఇల్లు అనేది ధనస్థానం మాత్రమే కాదు, అది మీ వాక్కు స్థానం, మీరు మాట్లాడే తీరును నిర్ణయించే స్థానం. కుజుడు 2వ ఇంట ఉండటం వల్ల మీకు తెలియకుండానే మీ మాటల్లో కాస్త కోపం, ఆవేశం, చిరాకు, అవతలి వారిని డామినేట్ చేయాలనే తత్వం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇంటి దగ్గర కానీ ఆఫీసులో కానీ ఎవరితోనూ, ముఖ్యంగా మీ పై అధికారులతో లేదా మీ జీవిత భాగస్వామితో ఎలాంటి వాగ్వాదాలకు దిగకండి. పాత పనులు కదిలే ఈ అద్భుతమైన సమయంలో మీ శక్తిని, మీ ఏకాగ్రతను కేవలం మీ లక్ష్యం మీదే పెట్టండి. మీ మాటను వీలైనంత మృదువుగా ఉంచుకోండి. ఆవేశపడి ఒక మాట జాలితే తర్వాత మీరు ఎంత బాధపడినా ఆ బంధాన్ని సరిదిద్దలేరు. కానీ ఇక్కడే అసలు మార్పు, మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన పరిణామం మొదలవుతోంది. ఎందుకంటే జూలై 29వ తేదీ వృషభ రాశి వారికి ఆర్థికంగా ఒక పెద్ద ఊరటనిచ్చే, మీ కష్టాలన్నీ తీర్చే రోజుగా మారబోతోంది. ఈ రోజు ఆషాఢ పౌర్ణమి అంటే నిండు పున్నమి, శ్రావణ నక్షత్రం నడుస్తోంది. మనస్సుకు కారకుడైన చంద్రుడు మకర రాశిలోని తన సొంత నక్షత్రమైన శ్రావణ నక్షత్రంలో అత్యంత ప్రకాశవంతంగా సంచరించడం, అదే సమయంలో మీ రాశి అధిపతి ధనకారకుడైన శుక్రుడు 2వ ఇంట అనగా ధనస్థానంలో బలంగా ఉండటం, మరియు లాభస్థానంలో ఉన్న శని భగవానుడి స్థిరమైన సంపూర్ణమైన చూపు మీ ఆర్థిక వ్యవహారాలపై పడటం వల్ల ఒక అద్భుతమైన కనీవిని ఎరుగని ధనయోగం మీ జాతకంలో ఏర్పడుతోంది. దీని అర్థం ఈ రోజే ఆకాశం నుండి కుప్పలు తెప్పరుగా లక్షల రూపాయలు మీ ఇంట్లో పడిపోవటానికో, లేదా మీరు బయటకు వెళ్ళగానే మీకు అకస్మాత్తుగా కోట్లు విలువ చేసే లాటరీ తగులుతుందని మాత్రం దయచేసి అనుకోకండి. జ్యోతిష్య శాస్త్రంలో ధనయోగం అంటే మీకు న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బు ఎక్కడా ఎవరి వద్ద ఆగిపోకుండా మీ చేతికి సురక్షితంగా అందడం. చాలా కాలంగా నిలిచిపోయినా, ఇక రాదు అని మీరు ఆశలు వదులుకున్న ఒక పాత పేమెంట్ అకస్మాత్తుగా రావటం, మీ ఉద్యోగంలో మీరు ఎప్పటి నుంచో అర్హత ఉండి కూడా దక్కించుకోలేకపోయిన ప్రమోషన్ లేదా జీతం పెరగడానికి సంబంధించిన ఒక అధికారిక సమాచారం అందడం, లేదా వ్యాపారంలో ఊహించని విధంగా ఒక పెద్ద లాభదాయకమైన ఆర్డర్ రావటం లాంటివి ఈరోజు ఖచ్చితంగా జరగవచ్చు. అంతేకాదు, ఎప్పుడో మీ వల్ల లాభం పొంది తర్వాత ముఖం చాటేసిన ఒక పాత కస్టమర్ మళ్ళీ తిరిగి రావటం, లేదా మీరు ఎవరికో కష్టకాలంలో ఇచ్చిన ఒక పాత బాకీ ఈరోజు వసూలు కావటం లాంటివి ఈ 29వ తేదీన జరిగే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అప్పుల ఒత్తిడితో, ఈఎంఐల భారంతో ప్రతి నెలా వడ్డీలు కట్టలేక సతమతమవుతున్న వృషభ రాశి వారికి మీ కుటుంబ సభ్యుల నుండి లేదా నమ్మకమైన, ప్రాణప్రదమైన స్నేహితుల నుండి ఊహించని ఒక ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది.
ఈరోజు మీరు చేసే ఏ చిన్న ఆర్థిక ప్రయత్నమైనా సరే, అది బ్యాంకులో లోన్ కోసం అప్లై చేయడం కావచ్చు, లేదా కొత్త బిజినెస్ కోసం ఎవరినైనా కలవడం కావచ్చు, భవిష్యత్తులో మీకు మంచి లాభాలను తెచ్చిపెట్టే ఒక బలమైన పునాదిగా మారుతుంది. మీ చేతిలో డబ్బు నిలబడుతుంది. మీ ముఖంలో ఒక రకమైన ఆర్థిక భరోసా కనిపిస్తుంది. అయితే ఆవేశపడి ఎవరో చెప్పారని కేవలం ఆశకు పోయి తెలియని చోట అనామిక యాప్స్లో, కంటికి కనిపించని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, షేర్ మార్కెట్లో రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలని ట్రేడింగ్ చేయడం లాంటి సాహసాలు మాత్రం ఈరోజు అస్సలు చేయకండి. వచ్చిన డబ్బును వచ్చినట్లుగా నిలుపుకోవటం నేర్చుకోండి. దాన్ని సరైన మార్గంలో మదుపు చేయండి. 29 తర్వాత పరిస్థితి ఎందుకు మారుతుందో, గ్రహాల గమనం ఎలా ఒక వింత నాటకానికి తెరతీస్తుందో ఇప్పుడు చూడండి. ఎందుకంటే జూలై 30వ తేదీ దగ్గరకు వచ్చేసరికి మీ జీవిత కథలో ఒక ఊహించని మలుపు, ఒక పెద్ద సస్పెన్స్ రాబోతుంది. ఈరోజు శ్రావణ మాసం మొదలవుతుంది. కృష్ణపక్ష పాడ్యమి తిథి, కుజ భగవానుడికి సంబంధించిన ధనిష్ట నక్షత్రం. చంద్రుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మీ జన్మరాశి నుండి దశమ స్థానంలోకి చంద్రుడి సంచారం జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో దశమ స్థానం అంటే కేవలం వృత్తి స్థానం మాత్రమే కాదు, అది మన కర్మస్థానం, మన పేరు ప్రతిష్టలు, అలాగే మనం బయటి ప్రపంచంతో, సమాజంతో ఎలా వ్యవహరిస్తాం, ఇతరులు మనల్ని ఎలా చూస్తారు అని చెప్పే అత్యంత కీలకమైన స్థానం. ఇక్కడ ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఇదే దశమ స్థానంలో మాయలకు, భ్రమలకు, కుట్రలకు కారకుడైన రాహువు కూడా తిష్టవేసి ఉన్నాడు. చంద్రుడు, రాహువు ఒకే ఇంట కలవటం అనేది ఒక రకమైన గ్రహణయోగ ప్రభావాన్ని సూచిస్తుంది. ఇక్కడి వరకు మనం మీ డబ్బు, ఆర్థిక లాభం, అదృష్టం గురించి చాలా సంతోషంగా మాట్లాడుకున్నాం కదా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మాత్రం ప్రతి ఒక్క వృషభ రాశి వారు తమ మనసు పెట్టి చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా వినాలి. ఎందుకంటే మీ జీవితంలో ఉన్న ఒక ఆడవ్యక్తికి సంబంధించిన ఒక రహస్యం, లేదా ఆమె గురించిన ఒక విషయం ఈ సమయంలో మీకు పూర్తిగా ఒక కొత్త కోణంలో అర్థమయ్యే అవకాశం ఉంది. ఆ అమ్మాయి ఎవరైనా కావచ్చు, మీకు పరిచయం లేని వ్యక్తి కాదు, మీ ఆఫీస్లో మీతో పాటు పక్క సీట్లో కూర్చుని పనిచేసే సహోద్యోగి కావచ్చు, మీ కుటుంబానికి బాగా దగ్గరగా ఉండి మీ ఇంట్లో మనిషిలా తిరిగే ఒక బంధువు కావచ్చు, లేదా గతంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన ఎమోషనల్ పాత్ర పోషించిన పాత స్నేహితురాలు కావచ్చు, లేదా మీ పొరుగున ఉండే వ్యక్తి కావచ్చు. ఆ ఆడ వ్యక్తి వల్ల మీ జీవితంలో, ముఖ్యంగా మీ వృత్తి జీవితంలో లేదా మీ కుటుంబ వాతావరణంలో ఒక చిన్న గందరగోళం, ఒక అపార్థం, ఒక రకమైన అనుమానం ఏర్పడే వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలను, మీ ఇంట్లో జరిగే గొడవలను మీరు ఎవరితో పంచుకుంటున్నారు? మీ డబ్బు విషయాలు, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ అప్పుల వివరాలు ఎవరికి ఎంతవరకు తెలుసు? మీ కుటుంబంలో జరిగే సున్నితమైన విషయాలను అమాయకంగా బయటివారికి చెబుతున్నారా? ఎవరో పనిగట్టుకుని చెప్పిన మాటను గుడ్డిగా నిజమని నమ్మి మీ జీవితంలో ముఖ్యమైన మరొక వ్యక్తిపై, బహుశా మీ భాగస్వామిపై లేదా మీ మిత్రుడిపై మీరు అభిప్రాయం మార్చుకున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు మీకు మీరే వేసుకోవాల్సిన అత్యవసర సమయం ఇది. దశమ స్థానంలో ఉన్న చంద్రుడు, రాహువు కలయిక వల్ల మీ ఆలోచనలు ముద్దుగారిపోతాయి. కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, ఒకరి మాటలు మరొకరికి వక్రీకరించి చెప్పబడటం, ఒకరి గురించి మరొకరు తీవ్రంగా అపార్థం చేసుకోవడం, లేదా మీరు అత్యంత నమ్మకంగా ఒకరికి చెప్పిన మీ సీక్రెట్స్ మరొకరి చెవిన పడటం లాంటివి జరిగే ప్రమాదం ఈ 30వ తేదీన పొంచి ఉంది. నేను ఆ అమ్మాయి మీ గురించి ఏదో భయంకరమైన కుట్ర చేస్తోందని, లేదా మీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుందని మిమ్మల్ని భయపెట్టడం లేదు. కానీ ఆ సమయంలో పరిస్థితులు, గ్రహాల ప్రభావం మీకు అలా కనిపిస్తాయి. మీరు ఒకరిని బ్లైండ్గా నమ్ముతారు, వారికి మీ సర్వస్వం చెబుతారు. కానీ వారు మీ గురించి ఇంకొకరికి తప్పుగా, చులకనగా చెప్పారనే విషయం మీకు వేరే వాళ్ల ద్వారా తెలిసే అవకాశం ఉంది. ఇది మీ మనస్సును చాలా గాయపరుస్తుంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని వదలాలో తెలియని ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి 30వ తేదీన మీరు ఎవరితోనూ మీ గుట్టు విప్పకండి. ముఖ్యంగా ఆడవారితో, వారు ఎంత ఆప్తులైనా సరే, మాట్లాడేటప్పుడు మీ మాటల్లో స్పష్టత ఉండేలా చూసుకోండి. మాట జారితే తిరిగి తీసుకోలేరు. అది మీ మెడకే చుట్టుకునేలా రాహువు చేస్తాడు. అనవసరమైన గాసిప్స్లో, ఆఫీస్ పాలిటిక్స్లో తలదూర్చకండి. మీ పని మీరు చూసుకుని మౌనంగా ఉండటం ఈరోజు మీకు శ్రీరామరక్ష. కానీ ఇక్కడే ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది.
30వ తేదీ దగ్గర ఒక వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆమె వల్ల సమస్య రావచ్చని నేను చెప్పాను కదా. అయితే ఆ అమ్మాయి గురించి, ఆ పరిస్థితుల గురించి మీరు మనసులో అనుకుంటున్నది, ఊహిస్తున్నది 100% నిజం కాకపోవచ్చు. 30వదికి రాగానే అసలు విషయం ఎందుకు బయటపడుతుందో, ఆ అమ్మాయి పాత్ర ఏమిటో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. జూలై 31వ తేదీ నాడు శ్రావణ కృష్ణ విదియ తిథి, రాహువుకు సంబంధించిన శతభిషం నక్షత్రం. ఈరోజు చంద్రుడు పూర్తిగా రాహువు నక్షత్రంలో సంచరిస్తూ కర్మస్థానంలోనే అదే కుంభరాశిలో ఉంటాడు. శతభిషం నక్షత్రం అనేది 100 వైద్యులతో సమానమైన స్వస్థత చేకూర్చే నక్షత్రం. అలాగే మీ రాశినాథుడైన శుక్రుడికి ఈ స్థానం అనుకూలంగా మారడం వల్ల, అలాగే శని దృష్టి ఈ మొత్తం వ్యవహారంపై పడడం వల్ల మీరు ఊహించని ఒక పచ్చి నిజం ఈరోజు సూర్యకాంతిలా బయటపడుతుంది. ఇదే మీ జీవితంలో ఒక అతిపెద్ద టర్నింగ్ పాయింట్. ఈరోజు మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక ముఖ్యమైన వాట్సాప్ మెసేజ్ లేదా ఈమెయిల్ రావచ్చు, లేదా ముఖాముఖిగా ఒక సీరియస్ ఎమోషనల్ సంభాషణ జరగవచ్చు. ఇక్కడే మీ బుర్రలో ఉన్న కన్ఫ్యూజన్ అంతా పోయి మీకొక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. టైటిల్లో నేను చెప్పినట్టుగా అసలు నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు అనడానికి ప్రధాన కారణం ఇదే. మొదట మీకు ఒక పెద్ద సమస్యగా, మీ పరువు తీసే వ్యక్తిగా కనిపించిన ఆ అమ్మాయే అసలు సమస్య కాకపోవచ్చు. ఆమె చెప్పిన ఒక మాట వల్ల, లేదా ఆమె కోపంలో చేసిన ఒక పని వల్ల మీరిప్పటి వరకు గుడ్డిగా, దైవంగా నమ్ముతున్న ఒక పెద్ద అబద్ధం, ఒక భ్రమ బద్దలవుతుంది. మీ జీవితంలో ఎవరైతే మీకు అత్యంత ఆప్తులని, వీరు లేకపోతే నా జీవితం లేదు అని మీరు అనుకుంటున్నారో, వారు మీ వెనుకుండి నవ్వుతూ చేస్తున్న ద్రోహాన్ని, మోసాన్ని మీరు పసిగట్టడానికి ఆ అమ్మాయి కేవలం ఒక నిమిత్త మాత్రాలుగా, ఒక పావుగా మారుతుంది. అంటే ఆ అమ్మాయి చేసిన పొరపాటు వల్ల మీ అసలు శత్రువు గుట్టురట్టవుతుంది. మీరు గుడ్డిగా నమ్మి సంతకం చేయబోతున్న ఒక డాక్యుమెంట్, లేదా మీరు తీసుకోబోతున్న ఒక చాలా తప్పు నిర్ణయం, ఒక పెద్ద ఆర్థిక మోసం, లేదా విఫలం కాబోయే ఒక బంధం నుండి ఈ నిజం మిమ్మల్ని చివరి నిమిషంలో కాపాడుతుంది. కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చే వ్యక్తులు మన జీవితాన్ని నాశనం చేయడానికి కాదు, మనం మోహంలో పడి చూడలేకపోతున్న కఠినమైన నిజాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపించడానికి కాలమే వారిని మన ముందుకు పంపుతుందని ఈరోజు మీకు కన్నీళ్లతో సహా అర్థమవుతుంది. ఆ అమ్మాయి చేసిన చిన్న పని వల్ల మీ కుటుంబంలో లేదా మీ వ్యాపారంలో ఉన్న ఒక పెద్ద చీర వదిలిపోతుంది, ఒక పెద్ద సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. ఇదంతా చూస్తుంటే మీకు ఒకటి చాలా స్పష్టంగా అర్థం కావాలి. కర్మఫలం అంటే ఎవరినో పైన ఉన్న దేవుడు ఒక కర్ర తీసుకుని కక్ష కట్టి శిక్షించడం కాదు. మన కర్మలకు మనమే బాధ్యులం. గతంలో వృషభరాశి వారు ఎవరికీ తెలియకుండా చేసిన కొన్ని మంచి పనులు, ఇతరులకు ఆపదలో చేసిన ఆర్థిక సహాయం, ప్రతిఫలం ఆశించకుండా ఒకరి కోసం నిలబడ్డ సందర్భాలు, నిజాయితీగా ఉండి మీరు ఎదుర్కొన్న అవమానాలు, కన్నీళ్లు ఈరోజు ఒక పుణ్యఫలంగా మారి మిమ్మల్ని ఒక పెద్ద అగాధం నుండి, ఒక ప్రమాదం నుండి రక్షించాయి. మీరు ఎప్పుడూ మరిచిపోయిన కొన్ని మంచి పనులను ఈ సృష్టి, ఈ కాలం ఎప్పటికీ మరిచిపోదు. ఒకప్పుడు మీరు ఎవరికో చేసిన మేలు ఇప్పుడు ఈ రూపంలో మీకు ఒక అదృశ్య రక్షణ కవచంలా నిలబడింది. అదే సమయంలో గతంలో మీరు చేసిన కొన్ని చిన్న తప్పుల వల్ల, లేదా మీరు ఎవరినైనా తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఒక నిర్ణయాన్ని మీరు సిగ్గుపడి మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. దానిని ఒక పెద్ద శిక్షగానూ, అవమానంగానూ భావించకండి. అది మీ జీవితాన్ని సరిదిద్దడానికి, మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి కాలం మీకు ఇస్తున్న ఒక అద్భుతమైన అవకాశం లాంటిది. మీరు చేసిన కర్మల లెక్క తేలే అసలైన సమయం ఇది. ఈ 4 రోజుల్లో జరిగే ప్రతి చిన్న సంఘటన, ప్రతి పరిణామం మీ భవిష్యత్తుకు ఒక బలమైన, సురక్షితమైన పునాది వేస్తాయి. ముఖ్యంగా గత 6 నెలలుగా విపరీతమైన మానసిక ప్రశాంతత కరువై నిద్రలేని రాత్రులు గడుపుతున్న వృషభరాశి వారికి ఈ నిజం తెలియడం వల్ల మనస్సులో ఉన్న ఒక పెద్ద భారం, ఒక బండరాయి దిగిపోయినట్లుగా అనిపిస్తుంది. రేపటి రోజు గురించి ఒక ఆశ కలుగుతుంది. డబ్బు విషయంలో ఈ ఒక్క తప్పు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. ఈ 4 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా అనుకూలంగా మారుతుందని, మీ ఆదాయం పెరుగుతుందని, పెండింగ్ మనీ వస్తుందని నేను ముందే స్పష్టంగా చెప్పాను.
మీ జాతకంలో 2వ ఇంట ఉన్న గ్రహాల బలం వల్ల మీ చేతిలో ఎప్పుడూ లేనంతగా డబ్బు ఆడుతుంది. మీ అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుని సంతోషపడతారు. అయితే ఇక్కడే మీ దశమ స్థానంలో ఉన్న రాహువు ప్రభావం కూడా మీ బుద్ధి మీద కొంత ఉంది కాబట్టి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇప్పుడే ఈ స్కీమ్లో డబ్బు పెట్టండి, నెల రోజుల్లో రెట్టింపు అవుతుంది, ఈ కాయిన్ కొనండి, లాభాలు వస్తాయి అని ఆశ పెడితే మాత్రం గుడ్డిగా నమ్మి మీ కష్టార్జితాన్ని ధారపోయకండి. పేపర్లు, డాక్యుమెంట్లు సరిగ్గా చదవకుండా, న్యాయ సలహా తీసుకోకుండా ఎక్కడా మీ సంతకాలు చేయవద్దు. డిజిటల్ యుగంలో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్కి వచ్చే ఓటీపీలు, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఏటీఎం పిన్, పాస్వర్డ్లు ఎవ్వరితోనూ, వారు మీకు ఎంత కావలసిన వారైనా సరే పంచుకోకండి. ఆస్తులు, వ్యవసాయ భూములు, ఫ్లాట్లు లేదా బంగారం కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈ 4 రోజుల్లో డెవలపర్కు అడ్వాన్స్ ఇవ్వడానికి ముందు అన్నీ క్లియర్గా ఉన్నాయో లేదో 1కి 10 సార్లు లాయర్తో పరిశీలించుకోండి. మీకు బాగా తెలిసిన, మీతో రోజూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తులే మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు లావాదేవీల్లో ఎలాంటి మొహమాటాలకు పోవద్దు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అడిగే హక్కు మీకు ఉంది కాబట్టి ఇచ్చిన అప్పు తిరిగి అడగడానికి భయపడవద్దు. అలాగే మీరు ఎవరికైనా కట్టాల్సిన బాకీ ఉంటే ఇప్పుడు చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి వాయిదా వేయకుండా కట్టే ప్రయత్నం చేయండి. ఇది మీ కర్మను మరింత శుద్ధి చేస్తుంది. ఇక ఉద్యోగం చేసే వృషభ రాశి వారి పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ఈ 4 రోజులు మీకు చాలా అనుకూలమైన, ఆశాజనకమైన ఫలితాలిస్తాయి. ఆఫీస్లో ప్రమోషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారు లేదా ప్రస్తుత వాతావరణం నచ్చక జాబ్ మారాలి అని గట్టిగా అనుకుంటున్న వారికి జూలై 28 మరియు 29 తేదీల్లో ఊహించని శుభవార్తలు అందే అవకాశం ఉంది. మీరు గత నెలలోనో ఎప్పుడో ఇచ్చి ఇక రాదు అనుకున్న ఒక ఇంటర్వ్యూకి సంబంధించిన ఆఫర్ లెటర్ అకస్మాత్తుగా మీ మెయిల్కి రావచ్చు. ఆఫీస్లో మీ పట్ల ఉన్న వ్యతిరేకత, బాస్ చూపించే వివక్ష లేదా మీ వెనుక జరిగే ఆఫీస్ పాలిటిక్స్ మెల్లగా తగ్గుముఖం పడతాయి. అయితే దశమ స్థానంలో ఉన్న చంద్ర రాహువుల వల్ల మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు, ముఖ్యమైన మీటింగ్స్లో ప్రెజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. మీ పనికి తగిన గుర్తింపు వస్తుంది, కానీ అదే సమయంలో మీ తోటివారు మీ ఎదుగుదలని చూసి మీపై అసూయపడే అవకాశం ఉంది. మీ కొత్త ప్రాజెక్ట్ ఐడియాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను ముందుగానే ఇతరులతో క్యాంటీన్లో కూర్చుని పంచుకోకండి. మీ ఆలోచనలను ఎవరైనా దొంగిలించే ప్రమాదం ఉంది. వ్యాపారం చేసుకునే వారికి, షాపులు నడుపుకునే వారికి ఈ సమయం చాలా బిజీగా, లాభదాయకంగా గడుస్తుంది. ముఖ్యంగా తమ వ్యాపారాన్ని వేరే ఊరికి విస్తరించాలి లేదా కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయాలి అని ఆలోచిస్తున్న వారికి ఇది చాలా సరైన సమయం. మీ అంచనాలకు మించి కొత్త కస్టమర్లు వస్తారు. అలాగే గతంలో ఎప్పుడో నిలిచిపోయిన ఒక పెద్ద అగ్రిమెంట్ లేదా కాంట్రాక్ట్ ఇప్పుడు మళ్లీ పట్టాలకెక్కుతుంది. అయితే 3-4 కలిసి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు మాత్రం పెట్టుబడులు, లాభాల లెక్కల విషయంలో చాలా పారదర్శకంగా, రాతపూర్వకంగా ఉండాలి. మీ పార్ట్నర్ మీ వెనుక చేస్తున్న పనుల మీద, క్యాష్ కౌంటర్ మీద ఒక కన్నీసి ఉంచడం చాలా మంచిది. హోల్సేల్ వ్యాపారులు కొత్త స్టాక్ కొనుగోలు చేసేటప్పుడు మార్కెట్ ట్రెండ్ను బట్టి కాస్త ఆచితూచి అడుగు వేయండి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న విద్యార్థులకు, ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ జూలై 30 మరియు 31 తేదీలు చాలా కీలకమైన, సకారాత్మకమైన సమాచారాన్ని అందిస్తాయి. రైల్వే, బ్యాంక్ లాంటి గ్రూప్స్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్న వారు తమ ప్రిపరేషన్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. ఇక మీ కుటుంబ జీవితం, వ్యక్తిగత బంధాల గురించి మాట్లాడుకుంటే వృషభరాశి వారి కుటుంబంలో ఈ 4 రోజులు కాస్త మిశ్రమ వాతావరణం. అంటే అటు సంతోషం, ఇటు చిన్నపాటి టెన్షన్ కలగలిపి ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తమకు సంబంధం లేని మూడో వ్యక్తి చెప్పే మాటల వల్ల అపార్థాలు రాకుండా చూసుకోండి. మీ భాగస్వామి ప్రవర్తనపై మీకేవైనా చిన్నపాటి అనుమానాలు లేదా కోపం ఉంటే ద్వితీయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కఠినంగా మాట్లాడి మనసులో పెట్టుకుని రగిలిపోకుండా, పక్కవాళ్లకు చెప్పకుండా కూర్చుని నెమ్మదిగా, నేరుగా మాట్లాడుకోవటం ఉత్తమం. మీ ఇంట్లో జరిగే గొడవలను, మీ భాగస్వామికి సంబంధించిన రహస్యాలను బయటి వ్యక్తులతో, స్నేహితులతో ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించవద్దు. అది వారికి ఆయుధంగా మారుతుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తూ మ్యాట్రిమోనీలో వెతుకుతున్న వృషభరాశి వారికి ఈ సమయంలో మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది.
మీ కుటుంబ సభ్యుల ద్వారా లేదా మీకు తెలిసిన బంధువుల ద్వారా ఒక మంచి స్థిరమైన వివాహ సంబంధం చర్చకు వస్తుంది. గతంలో జాతకాలు కలవలేదనో లేదా కట్నం సెట్ అవ్వలేదనో క్యాన్సిల్ అయిపోయిందనుకున్న ఒక మంచి సంబంధం మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం కూడా మీ జాతకాన్ని బట్టి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమలో ఉన్న యువతీ యువకులు తమ మనసులోని మాటను, తమ పెళ్లి ప్రపోజల్ను ఇంట్లో వారికి స్పష్టంగా చెప్పుకోవడానికి ఇది సరైన సమయం. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లవర్స్ మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు. కాబట్టి ఈగోలకు పోకుండా ఒక అడుగు తగ్గి ఉండటం మంచిది. పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులు కాస్త ఓపికగా ఉండాలి. వారి చదువు, మార్కుల గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా, వారిని పక్కవారితో పోల్చకుండా వారికి సరైన, ప్రేమపూర్వకమైన మార్గదర్శకత్వం ఇవ్వండి. ఆరోగ్య విషయాల్లో మీరు పెద్దగా భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం అస్సల్లేదు. అయితే 2వ ఇంట కుజుడు, సప్తమంలో సూర్యుడు ఉండటం వల్ల కాస్త వాతావరణ మార్పుల వల్ల వచ్చే అలసట, పని ఒత్తిడి లేదా రాత్రిపూట తలనొప్పి, కళ్ళు మంటలు, కీళ్ల నొప్పులు వంటి చిన్నపాటి సమస్యలు రావచ్చు. సరైన సమయానికి నిద్రపోవటం, జంక్ ఫుడ్ మానేసి సమయానికి పౌష్టికాహారం తీసుకోవటం, మొబైల్ ఫోన్ వాడకం తగ్గించి కంటికి విశ్రాంతిని ఇవ్వటం, ఒత్తిడికి దూరంగా ఉండటం ద్వారా మీ ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చు. అనవసరమైన నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టి మనసుకు ప్రశాంతతని ఇచ్చే ధ్యానం, యోగా లాంటి పనులు చేయండి. ఒకవేళ మీకేదైనా పాత అనారోగ్య సమస్య మళ్లీ తిరగబెట్టినట్లు అనిపిస్తే స్వంత వైద్యం చేసుకోకుండా, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వెళ్ళి మంచి డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ సుదీర్ఘమైన జ్యోతిష్య విషయాల్లో ఏదైనా సరే మీ ప్రస్తుత జీవిత పరిస్థితులకు దగ్గరగా అనిపిస్తే, మీతో కనెక్ట్ అయినట్లు అనిపిస్తే దయచేసి కామెంట్లో ఆ విషయాన్ని నాతో పంచుకోండి. ముఖ్యంగా ప్రస్తుతం మీకున్న ఆ పెద్ద సమస్య, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఆ భయం ఏమిటో 1-2 వాక్యాల్లో నిర్మహమాటంగా రాయండి. మీ మనసులో ఉన్న భారాన్ని కామెంట్లో రాసి దించుకోండి. దానికొక పరిష్కారం దొరుకుతుందని విశ్వసించండి. కానీ మీ వ్యక్తిగత పేర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు లేదా ఫోన్ నెంబర్లు మాత్రం కామెంట్లో దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టవద్దు. మీ సమస్యలన్నీ పటాపంచమైపోయి మీ జీవితంలోకి మళ్ళీ అష్టలక్ష్ములు నడిచి రావాలని, మీ ఇల్లు ఆనందంతో నిండిపోవాలని మనమందరం కలిసి సామూహికంగా ప్రార్థిద్దాం. వృషభ రాశి వారు వీడియో చూసిన తర్వాత కామెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని రాయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆ నామస్మరణే మీకు సగం బలాన్నిస్తుంది. చివర్లో నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని, ఈ చిన్నపాటి రెమెడీని కూడా తప్పకుండా మనసు పెట్టి తెలుసుకోండి. ఈ 4 రోజులు మీకు పూర్తిగా అనుకూలంగా మారడానికి, మీ మార్గంలో ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకులు, చెడుచూపులు తొలగిపోవడానికి ఒక చిన్న ఆధ్యాత్మిక ప్రయత్నం మీ వైపు నుంచి చేయండి. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని, మీకు నమ్మకమున్న దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించుకోండి. మీ రాశినాథుడైన శుక్రుని సంపూర్ణ అనుగ్రహం కోసం లక్ష్మీదేవి పటానికి కుంకుమతో పూజ చేసి భక్తితో నమస్కరించుకోండి. మీ ఇంట్లో పూజామందిరంలో తూర్పు ముఖంగా, సురక్షితంగా, ప్రశాంతమైన వాతావరణంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఒక 5 నిమిషాలు అక్కడే కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. మీ మనసులో ఉన్న ఆందోళనలు, భయాలు, ఆర్థిక కష్టాలు అన్నీ ఈ రోజుతో తొలగిపోవాలని ఒక బలమైన సంకల్పం చేసుకోండి. సాధ్యమైతే మీ శక్తి కొలది మీకు తోచినంతలో రోడ్డు పక్కన ఆకలితో అవసరంలో ఉన్న ఒక వ్యక్తికి అన్నదానం చేయండి. లేదా ఇంటి బయట పశువులకు, పక్షులకు గుప్పెడు ధాన్యం, నీళ్లు పెట్టండి. మీ ఇంట్లో ఉన్న వృద్ధులు, తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి. ఈ చిన్న పరిహారం చేస్తే కేవలం 2 నిమిషాల్లో మీ అకౌంట్లో కోట్లు వస్తాయని, అప్పులన్నీ మాయమైపోతాయని నేను అసత్యపు హామీలు ఇవ్వను. అలాంటి మ్యాజిక్లు జరగవు. కానీ ఈ ఆధ్యాత్మిక ఆచారం మీలో క్షీణించిపోయిన ఒక పాజిటివ్ మైండ్సెట్ను మళ్ళీ పెంచుతుంది. మీకు కోల్పోయిన మనశ్శాంతిని ఇస్తుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి అత్యంత క్లిష్టమైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అపారమైన మానసిక శక్తిని మీకు ప్రసాదిస్తుంది. స్వచ్ఛమైన భక్తితో, నిస్వార్థమైన మనస్సుతో చేసే ఏ చిన్న పనైనా సరే కర్మఫలాన్ని మార్చగల, మీ తలరాతను తిరగరాయగల అనంతమైన శక్తిని కలిగి ఉంటుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. వృషభ రాశివారు, జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనకు కష్టపడకుండానే డబ్బు ఇచ్చి వెళ్తాయి. కొన్ని రోజులు మనకు గుండె పగిలేలా చేసి ఒక బలమైన జీవిత పాఠం నేర్పి వెళ్తాయి. మరికొన్ని రోజులు మన చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు విలువను, వారి ముఖాలకున్న ముసుగులను తీసి వారి నిజస్వరూపాన్ని మనకు పచ్చిగా అర్థం చేయిస్తాయి.
జూలై 28 నుండి మొదలైన ఈ జ్యోతిష్య ప్రయాణం 29న మీకు ఒక బలమైన ఆర్థిక పునాదిని ఇవ్వడం, 30వ తేదీన ఒక ఆడ వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఒక తాత్కాలిక గందరగోళాన్ని సృష్టించడం, మళ్ళీ 31వ తేదీన ఆ వ్యక్తి ద్వారానే మీకు ఒక చేదు జీవిత సత్యాన్ని, మీ బంధాలపైన ఒక అద్భుతమైన క్లారిటీని ఇవ్వడం అనే ఒక క్రమబద్ధమైన అద్భుతమైన ఫ్లోలో నడుస్తుంది. మీ వ్యక్తిగత జన్మ జాతకాన్ని బట్టి ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక సరికొత్త అవగాహన, ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు తీసుకురావచ్చు. కాలం మీ ముందుకు తీసుకువచ్చిన అవకాశాన్ని వదిలేయకుండా సరిగ్గా ఉపయోగించుకోండి. కానీ ఆతృతపడి ఎక్కడా ఏ విషయంలోనూ తొందరపడకండి. ఎవరినీ కూడా సరైన ఆధారాలు లేకుండా కేవలం ఎవరో చెప్పారని శత్రువుగా అనుమానించకండి, నిందించకండి. మీ చుట్టూ కుట్రలు, మోసాలు జరుగుతున్నాయని భయంతో వణికిపోకండి. డబ్బు విషయంలో, వ్యాపార లావాదేవీల్లో తెలివిగా, ఎవరికీ అనుమానం రాని విధంగా పారదర్శకంగా ఉండండి. మీ మనస్సులోని అంతరాత్మ చెప్పే మాటను వినండి. కానీ ముఖ్యమైన నిర్ణయాలు, ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు మీ భావోద్వేగాలను పక్కన పెట్టి నిజాలను కూడా కళ్ళు తెరచి ప్రాక్టికల్గా పరిశీలించండి. కాలం మీకు ఒక మంచి అవకాశాన్ని, మీ తప్పులు సరిదిద్దుకునే సమయాన్ని ఇస్తోంది. దాన్ని ఎలా మలుచుకుంటారు, ఎలా సద్వినియోగం చేసుకుంటారు అనేది పూర్తిగా మీ చేతుల్లోనే, మీ ఆలోచనల్లోనే ఉంది. వృషభ రాశివారు కామెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని అత్యంత భక్తితో, ఏకాగ్రతతో రాయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్న, కుంగదీస్తున్న ఆ అతిపెద్ద సమస్య ఏదో కామెంట్లో నాతో పంచుకోండి. మీ వ్యక్తిగత పేర్లు, బ్యాంకింగ్ వివరాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ పంచుకోవద్దు. మీ కష్టాలన్నీ మంచులా త్వరగా కరిగిపోయి, తొలగిపోయి మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మరియు అన్నింటికీ మించి ఎవరూ దొంగిలించలేని ప్రశాంతత ఎల్లప్పుడూ నిలవాలని, ఆ దైవం మిమ్మల్ని చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడితే, మీకొక భరోసా ఇచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మీ కుటుంబంలో లేదా మీకు తెలిసిన స్నేహితుల్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉండి వారు కూడా కష్టాల్లో ఉంటే వారికి ఈ వీడియోను వాట్సాప్ ద్వారా షేర్ చేసి వారికి కూడా ఈ ముఖ్యమైన విషయాలు తెలియజేయండి. ఇలాంటి అత్యంత ఖచ్చితమైన రాశి ఫలాలు, మీ నిత్య జీవితానికి ఉపయోగపడే పంచాంగ విశేషాలు, ఎవరికీ తెలియని జ్యోతిష్య రహస్యాలు మరియు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీకంతా మంచే జరుగుతుంది. కాలం మీతో ఉంది. ధైర్యంగా, నమ్మకంతో ముందుకు సాగండి.